మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18 చేస్తున్నారు. రోహిత్ కేపీ ఈ మూవీకి దర్శకత్వాన్ని వహిస్తున్నారు. హనుమాన్ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీం నుండి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న జగపతి బాబు, సాయి కుమార్ల పోస్టర్స్ ను విడుదల చేసి మేకర్స్ మంచి బజ్ ను క్రియేట్ చేశారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కీలక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో కేవలం సాయి ధరమ్ తేజ్ చేతిని రక్తంతో తడిసిన ఖడ్గాన్నే చూపించారు. అలాగే డిసెంబర్ 12న కార్నేజ్ అంటే మరణ హోమం స్టార్ట్ అంటూ కీలక అప్డేట్ ను ప్రకటించేశారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. SDT18 లో సాయి ధరమ్ తేజ్ మునుపెన్నడూ చేయని పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. మోస్ట్ టాలెంటెడ్ ఐశ్వర్య లక్ష్మి ఈ పీరియడిక్ యాక్షన్ డ్రామాలో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు. విలక్షణ నటుడు జగపతి బాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ బి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ ని అందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయనున్నారు. 1947 హిస్టరీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రానుండగా దానికి తగ్గట్టు టైటిల్ అయితేనే మూవీకి సరిపోతుందని చిత్ర బృందం అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మెగా హీరో సినిమాల పరంగా కొంతవరకు సెలెక్టెడ్ కథలను ఎంచుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. విరూపాక్ష సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ లో కూడా చేస్తున్నారంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఆయన సినిమాల సెలెక్షన్ ని కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. SDT18 టీజర్ డిసెంబర్ 12న విడుదల కానుంది. మరి ఈ టీజర్ తో సినిమా మీద ఎలాంటి అంచనాలు పెరుగుతాయన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.